श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्रीवन्नीतिभिः सीदसादनम्। భక్త మహాశీలందరికీ కూడా నమస్కారాలు. నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా గణపవరం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి స్వామివారు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు. ఈ స్వామివారికి ప్రతి నిత్యం కూడా షోడశోపచారములు, అలాగే నిత్య నైవేద్య ధూప దీప నైవేద్యములు, ప్రతి వారం కూడా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు, ప్రతి మాసంలో వచ్చేటువంటి సంకటహర చతుర్థి నాడు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే స్వామివారికి విశేషప్రదంగా బాగా ఇష్టమైనటువంటి రోజు వరసిద్ధి వినాయక చవితి. ఆ రోజున కూడా స్వామివారికి పంచామృతాలతోటి, విశేష సుగంధ ద్రవ్యాలతోటి, విశేషంగా ఆ రోజున కూడా స్వామివారికి అభిషేక పూజా కార్యక్రమాలు, సహస్రనామార్చన కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఆ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సాయంకాలం పూట నృత్య ప్రదర్శన, అలాగే భజన కార్యక్రమం, ఇలా ఆ రోజున కూడా విశేషప్రదంగా జరుగుతాయి. స్వామివారి మహిమ గురించి మాట్లాడుకున్నట్లయితే గనక, స్వామివారికి ఎవరైతే తమ యొక్క కోరికల్ని తీరటం కోసం మొక్కుకుంటారో, ఆ మొక్కు తీరటం కోసం 7 వారముల పాటు స్వామివారికి 7 వారముల పాటు 11 ప్రదక్షిణములు చేసి, ప్రదక్షిణ చేసిన తరువాత స్వామివారికి దూర్వారము సమర్పించడం ద్వారా, దూర్వారం అంటే గరిక, అయితే ఆ గరికని స్వామివారికి సమర్పించడం ద్వారా అట్లా 7 వారములు పూర్తయిన తర్వాత స్వామివారికి బాగా ఇష్టమైనటువంటిది బెల్లం, అటుకులు బెల్లం అంటే స్వామివారికి చాలా ఇష్టం. కాబట్టి స్వామివారికి ఈ 7 వారములు పూజా కార్యక్రమం పూర్తయిన తరువాత 8వ వారం స్వామివారికి ఆ బెల్లం సమర్పించడం ద్వారా వారు అనుకున్నటువంటి కార్యం ఏదైతే ఉందో అది నిర్విఘ్నంగా, నిరాటంకంగా, దిగ్విజయంగా పూర్తి కావడం జరుగుతుంది. ధన్యవాదాలు.